తమ ప్రభుత్వం కూల్చితే కూలడానికి మీరు కట్టిన కాళేశ్వరం కాదన్నారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అంతర్యుద్ధం మా పార్టీలో కాదు, హరీష్ రావుతో మీ పార్టీలోనే వస్తుందని, కామారెడ్డిలో తోపు అనుకున్న కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడో ఒకసారి అవగాహన చేసుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ డైరెక్ట్ గా పోతారు, శ్రీధర్ బాబు డైరెక్ట్ పోతారు, పొన్న ప్రభాకర్ డైరెక్ట్ గా పోతారు, వెంకటరెడ్డి డైరెక్ట్ పోతారు, బొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి డైరెక్ట్ గా పోతారు, రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి డైరెక్ట్ గా పోతారు. కాబట్టి ఇప్పుడు మన అదే మీరు మీ ఎమ్మెల్యే మీ దగ్గర ఉన్నారు, అప్పుడు ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ దగ్గరికి డైరెక్ట్ గా ఇప్పుడు సీఎం దగ్గర పోయే పరిస్థితి ఉన్నది లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా సీఎం దగ్గర కూడా పోతారు. మా దగ్గర మంత్రుల దగ్గర పోవచ్చు, ముఖ్యమంత్రి దగ్గర కూడా పోవచ్చు. నీ దగ్గర ఎవరు? హరీష్ రావు, కేటీఆర్, బిడ్డ కవిత, ఇంకోడు అండర్ గ్రౌండ్ మేనల్లుడు కొడుకో సొంతం కొడుకు. ఈ 4 స్తంభాలు ఆడనే మీ దగ్గర. మా దగ్గర ఏముంది? మీ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఏ మినిస్టర్ దగ్గరికైనా పోయి మీ ఊళ్ళో హ్యాపీగా పని చేసుకుంటారు, ప్రజలకు జవాబుదారు ఉండగలుగుతారు. అందుకే మీ ఎమ్మెల్యేలు 20 మంది లేదా ఇంకో వస్తే 5 మంది ఎక్స్ట్రా. ఇప్పుడు మొన్నటిదాకా హాట్ హూట్ అన్నాడు మల్లారెడ్డి గారు మాట్లాడతలేరు. చెప్పండి, మల్లారెడ్డి గారు రావచ్చు. ఆయన మాట్లాడతలేడు అంటే అర్థం అదే కదా. ఏదైనా జరగవచ్చు, ఇది జరగాలి జరగద్దని ఏం లేదు. స్వతంత్రమైన కాంగ్రెస్ పార్టీలో మీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా బతకడానికి మీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి స్వతంత్రంగా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉంది, వస్తారు. మీరు వస్తారు వాళ్ళకి చెబుతూ మీరు మమ్మల్ని ఎట్లా పడేయాలని చూస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలని మేము కూడా ప్లాన్ చేస్తున్నాము అని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.